నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనేటువంటి పేరుతో అనేక మంది బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 43 ముక్కలు చేసి పారిశ్రామికవేత్తలకు అమ్మేటి ప్రయత్నం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి చేస్తుండడం, దీనికి వ్యతిరేకంగా ప్రపంచంలోని ప్రజలందరూ, కార్మిక వర్గం అంతా వ్యతిరేకించేలాగా ఒక వేదిక ఉండాలని చెప్పి విశాఖపట్నంలో సిఐటి మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు సిఐటి మహాసభలో ప్రధాన తీర్మానాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేసింది. అదే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 1926లో ఏర్పడిన 44 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకుని వచ్చారు. ఆ లేబర్ కోడ్లు రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని తీర్మానాలు చేశారు. అదే కాదు, ఈ దేశంలో దాదాపు 80% మంది వ్యవసాయ కూలీలు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు ఉపాధి అవకాశం ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ అనేటువంటి స్కీమ్ ని తీసుకుని వచ్చారు. విబిజీ రామ్జీ స్కీమ్ ని తక్షణమే రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అదే కాదు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యుత్ సంస్కరణలు చాలా వేగవంతం చేసి ప్రజలకు విద్యుత్ భారాలు వేసే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలి, దానికోసం రాబోయే కాలంలో ఉద్యమాన్ని చేపడతామని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఆకాశంలోని గాలిని కూడా ఈరోజు అదానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అందుకోసమే రాబోయే కాలంలో ఈ దేశంలోని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడం కోసం, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడడం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. రేపు జరిగే లక్షలాది మంది కార్మికులు మొత్తం విశాఖ నగరాన్ని ఎర్రమయం చేసేటువంటి భాగంగా ఈరోజు కర్నూలు నుంచి వందలాది మంది కార్మికుల నుంచి కదులుతున్నారు. కాబట్టి మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.